హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశము సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను, చూడండి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. మళ్ళీ చదువుతున్నాను. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఈ మాట మనం ధ్యానం చేద్దాం. ఈ మాటలో ఏముందంటే, సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత అంట. అంటే ఏ విషయమైనా సరే దేవుడు ఎలా ఉంచుతాడు? మరుగుగా ఉంచుతాడు అన్నమాట. ఏదైనా సంగతి ఉంది, ఆ సంగతిని దేవుడు ఏం చేస్తాడు? మరుగుగా ఉంచుతాడు. అలా ఉంచడమే దేవునికి ఘనత. మనం ఏమనుకుంటామంటే అన్నీ ముందు చెప్పేయచ్చు కదా అనుకుంటూ ఉంటాం అన్నమాట. దేవుడు అన్నీ మనకు ముందు చెప్పేస్తే బాగుండు, రేపు ఏం జరుగుతుందో చెప్పేస్తే బాగుండు, ఆ తర్వాత మా అబ్బాయి పెద్దయ్యాక ఏమవుతుందో చెప్పేస్తే బాగుండు, వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో చెప్పేస్తే బాగుండు, అలా అనుకుంటాం కదా. అందరం అనుకుంటామా? మనందరికీ ఇది ఆశ. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి ప్రవక్తల దగ్గరికి, సేవకుల దగ్గరికి వెళుతూ ఉంటారు. వాళ్ళ నుంచి ప్రొఫెసీలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ప్రవచనాలు. అప్పుడు ఏ ప్రవచనము రాలేదనుకో, అంతా బాగానే ఉంటుంది బాబు, నువ్వు ప్రార్థన చేసుకో, వాక్యం ఎక్కువగా చదువుకొని చెప్తే వాళ్ళకి ఎంత మాత్రం సాటిస్ఫాక్షన్ ఉండదు. ఉంటుందా? చెప్పేయాలి అన్నీ. నీకు ఇలా జరుగుద్ది, నీకు అలా జరుగుద్ది, నీకు అలా జరుగుద్ది అంటే అప్పుడు వాళ్ళు చాలా మంచి ప్రవక్తలని వీళ్ళు నమ్ముతారు. వీళ్ళకి తృప్తి, అది జరగకపోని వీళ్ళకి చాలా తృప్తిగా ఉంటుంది. అలా అలవాటు అయిపోయింది మనకి. అలా అలవాటైంది. నిజంగా దేవుడు బయలుపరచకపోతే నిజమైన వాళ్ళు చెప్పరు. చెప్పలేనప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళకి ఆ తలాంతు లేదు అనుకుంటారు. దేవుడు చెప్పకపోతే ఎవ్వరు కూడా ఏమీ చేయలేము. దేవుడు మౌనంగా ఉంటే సేవకులం కూడా మౌనంగానే ఉండాలి. దేవుడు ఏదైనా బయలుపరిస్తేనే ఏదైనా చెప్పేది. దేవుడు అన్నీ కూడా బయలుపరచడం, చెప్పడానికి ఈ సామెతల గ్రంథకర్త ఎంత జ్ఞానయుక్తమైనటువంటి మాటను రాశాడో చూడండి. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు రమ్మని పిలిచాడు. పిలిచినప్పుడు ఎక్కడికో, ఏంటో తీరం ఏంటో, డెస్టినీ ఎక్కడికో, లేకపోతే ఎన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయాలో, ఏ ఏ ప్రాంతాలు దాటుకొని వెళ్ళాలో, ఏం జరుగుతుందో ఏమీ కూడా చెప్పలేదు. క్లైమాక్స్ ఏం తెలీదు. అర్థమవుతుందా? స్టార్టింగే తెలుసు. క్లైమాక్స్ తెలిసిపోతే బాగోదు అంటారు సినిమాలు చూసినప్పుడు. అర్థమందా? మీకు చిన్నప్పుడు ఎప్పుడైనా చూసుంటారు. అప్పుడప్పుడు చెప్పకు, నాకు లాస్ట్లో ఏమైందో చెప్పకు, మళ్ళీ ఆ సస్పెన్స్ లేకపోతే సినిమా చూసినట్లే ఉండదు అంటారు. అవునా? మనం అంటే సినిమాల గురించి ఆలోచిస్తే క్లైమాక్స్ తెలిసిపోతే సినిమా అంతా చూడడం అనేది బాగుండదంట. వాళ్ళకి బాగుండదు కాబట్టి అది చూడొద్దు, అలా సస్పెన్స్. కొంతమంది ఏమో, అమ్మో నేను అది తట్టుకోలేను, ముందు చెప్పేవా ఏమవుతుందో అంటారు కొంతమంది. అది బలహీనంగా ఉన్నవాళ్ళం అనమాట. అంటే ముందు చెప్పేస్తే ఆ టెన్షన్ని తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందు చెప్పేస్తే అప్పుడు ఈజీగా ఏం కాదులే, ఈ హీరోయిన్ తప్పకుండా వచ్చి రక్షణ చేస్తాడు ఇప్పుడు అని అలా చూస్తూ ఉంటారనమాట. వీళ్ళు బలహీనులు. అంటే నేను ఎందుకు సినిమా ఎగ్జాంపుల్ అంటున్నానంటే, మన జీవితం కూడా ఒక చరిత్ర కాబట్టి. అది కల్పిత కదా, ఇది నిజంగా మన జీవితం అనేది ఒక చరిత్ర. దీనిలో అన్ని సెక్షన్స్ ఉంటాయి, అన్ని సీజన్స్ కూడా ఉంటాయి. అన్ని సీజన్స్ ఉంటాయి. ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్కి మనము అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటే దేవుని యొక్క ప్రణాళిక నీ పక్షంగా నా పక్షంగా ఎగ్జాక్ట్గా ఏముందో అది నెరవేరిపోతుంది. నువ్వు ఆ సీజన్స్లో నువ్వు ఆ టెంపరేచర్ని నువ్వు తట్టుకోలేకపోతే, ఆ సీజన్కి తగినట్లు నువ్వు ప్రవర్తించకపోతే, ఆ శిల్పకారుడు నీ పక్షంగా ఏమనుకుంటున్నాడో అది చెయ్యలేకపోతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. దావీదు జీవితంలో ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అదొక సీజన్ ఆయన జీవితంలో. అక్కడే ఉంటాడు, అదే మూలం దాక్కుంటాడు, అదే అడవిలో ఉంటాడు, అదే చోట పని చేసుకుంటాడు. ఆ సీజన్కి తగినట్లుగా ఆయన అలాగే ప్రవర్తిస్తాడు తప్ప, అక్కడుండి నాకు ఏమి లేదో, మా అన్నలకి ఏముందో, ఇంటి దగ్గర ఏం తినేస్తున్నారో, నన్ను ఇక్కడ పడేశారు, ఒంటరి ఉండని ఏడవడం మనం చూడం. దావీదుని రాజుగా ఉంటే ఆ సీజన్కి తగినట్లుగా ప్రవర్తిస్తాడు. అడవిలలో ఉంచితే అక్కడ తగినట్లుగా కీర్తనలు రాసుకుంటాడు, పాడుకుంటాడు, విడిపించు నాయనా అని అడుగుతాడు, గోజాడుతాడు. ఆ పరిస్థితికి తగినట్లుగా అతను మౌల్డ్ అయిపోతాడు. ఇది రేపొద్దున్న ఏం జరగబోతుందో తెలియదు. అభిషేకించాడు దేవుడు. అభిషేకించి ఏం చెప్పాడు? ఇజ్రాయేలీలకి తర్వాతి రాజువి నీవే అని చెప్పాడు. కానీ ఈ మధ్యకాలంలో చాలా సీజన్స్ మారిపోయినాయి ఆయన జీవితంలో. చాలా సంఘటనలు జరిగాయి. ఇది ఎంతసేపు ఉంటుంది? ఎంతకాలం తిరగాలి అడవుల్లో? ఫస్ట్ ఏదో చెప్పే నువ్వు, సమూయేలు నన్ను అభిషేకించావు కానీ ఇవన్నీ చెప్పలేదని సమూయేలు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చేయి చూపించుకుని కాలు చూపించుకుని అడిగినట్లుగా మనం చూడం.
ఎందుకంటే ఏ సంగతి అయినా దేవుడు మరుగుగా ఉంచుతాడంట. హల్లెలూయా. అలా సంగతిని మరుగు చేయుట ఆయనకి ఘనత అంట. ఆయనకి ఘనత. ఆ మరుగుగా ఉంచబడిన సంగతిని బట్టి రేపొద్దున నీ జీవితంలో జరిగిన ఆ కార్యం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట, ఎవరు ఊహించరు అనమాట. నిజంగా వాళ్ళ దేవుడు ఎక్సలెంట్ అంటారు అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే అలాంటి ఘనమైన నామానికి ఘనమైన పేరు రావాలంటే ఆ సంగతిని మన రాజు మరుగుగా ఉంచుతాడంట. ఈ లోపల మనం కంగారు పడిపోతూ ఉంటాం, ఈ లోపల మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఈ లోపల చాలా బలహీనులు కూలిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. వాళ్ళందరినీ బలహీనులు అనాలి. మనము నిరీక్షణ కలిగిన వారం అందరం ఎలాంటి వాళ్ళమంటే విశ్వాసము కలిగిన వాళ్ళం. మార్తా మరియా లాజరు ఉన్నారు. మరి లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు పిలుస్తున్నారు, కబురు పెడుతున్నారు. వీళ్ళకి ఆయనకి చాలా మంచి రిలేషన్ ఉంది. అయ్యా, నువ్వు ప్రేమించేటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు, రండి ప్రభువా అంటే ఈయన రాలేదు. ఈయనకి క్లైమాక్స్ తెలుసు, అంటే ఖచ్చితంగా లాస్ట్లో ఏం జరుగుతుందో ఈయనకి తెలుసు. చాలా మౌనంగా ఉన్నాడు, అన్నీ తెలుసు. ఈ లోపల వాళ్ళు ముందే చెప్పొచ్చు కదా, ఎంత ఏడుసామనుకుంటారు పాపం వీళ్ళు. ముందే చెప్పొచ్చు కదా, ఎంత ఏడుపు, కొంచెం ఒక హింట్ ఇవ్వచ్చు కదా యేసయ్యా అని అవి ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే అంత ఇంటిమసీ ఉంది వాళ్ళందరికీ, వాళ్ళు క్లోజ్గా ఉన్నారు. వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు. నీవు ప్రేమించే లాజరు. ఈ సీజన్స్ ఎవరి జీవితంలో ఎక్కువగా ఘనపరచబడాలని ఆయన కోరుకుంటాడంటే ఆయన ప్రేమించే వారి జీవితంలో. అందుకే ఆయన ప్రేమించే వారి జీవితంలో కొంచెం ఎక్కువ సెగ తగులుతూ ఉంటుంది మంట. ఆయన్ని ప్రేమించే వారు తట్టుకుంటారు, ఖచ్చితంగా నా నామ ఘనత కోసం ఈ పాత్ర నిలబడుతుంది అని ఆయనకి నమ్మిక ఉన్నవారిని మీద మాత్రమే ప్రయోగిస్తాడు ఆయన. కేవలం నమ్మిక ఉన్నవారిని మాత్రమే ఆయన నామ ఘనత కొరకు వారిని వాడుకుంటాడు ఆయన. డానియేల్ అయితే సింహాల బోనులో ఉన్నా కూడా గోల చేయడు, తిట్టుకోడు, కొట్టుకోడు. ఆయన ఏమి అవడు, నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా కొరకు ఏదైనా చేస్తాడని డానియేల్ మీద నమ్మకం ఉంది కాబట్టి డానియేల్కి అది ప్రయోగించాడు దేవుడు. ఖచ్చితంగా ఆ దానియేలు దేవుడు ఆ రాజ్యంలో ఘనపరచబడ్డాడు. ఆ సంగతిని మరుగు చేయటం ద్వారా ఆయన నామము ఘనపరచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునా? ఈ రోజుల్లో చాలామంది ఆలస్యాన్ని తట్టుకోలేకపోతా ఉన్నారు, తట్టుకోలేక దిగజారిపోతున్నారు, భక్తిహీనులు అయిపోతున్నారు, ఇందులోనే పాపంలో పడిపోతున్నారు. అంటే సైడ్ వేస్ వెతికేసుకుంటున్నారండి. ఇక్కడ జరగకపోతే వేరే సైడ్ రూట్లో వెళ్ళిపోదాం, ఏముంది ఇంకింతే, 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఏముంది అనుకుంటున్నారు. ఈ 10 సంవత్సరాల నీ కాపుదల తెలియడం లేదు నీకు. ఈ 10 సంవత్సరాల దూతల ప్రొటెక్షన్ నీకు తెలియడం లేదే. ఈ 10 సంవత్సరాల నీ బిడ్డల పక్షంగా ప్రభు ఉంచినటువంటి కృప నీకు తెలియడం లేదు. ఏదో ఒకటి జరగాలని నువ్వు పెట్టుకున్నావు, దాని గురించి ఆలోచన చేస్తున్నావు. కానీ అయినా ప్రతి సంగతిని కూడా మరుగుగా పెట్టి ఘనత పొందుకునే దేవుడు. యాకోబు విషయంలో మీరు చూస్తారు, చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. 2-3 ధ్యానం చేద్దాం. యాకోబు విషయంలో, యాకోబుకి వృద్ధాప్యంలో పుట్టాడు యోసేపు. ఈ పిల్లలందరూ బాగానే ఉన్నారు, తల్లి కోల్పోయాడు యోసేపు అనుకునే సమయంలో యోసేపుని బాగా ప్రేమించాడు. రంగుల అంగీ కొన్నాడు, వేశాడు, కుట్టించాడు. ఆయన చూసినప్పుడల్లా రాహేల్ని చూసినంత ఆనందం పొందుతూ ఉండేవాడు. ఆయన చాలా ప్రేమించాడు పాపం. వాళ్ళ అమ్మలాగే పుట్టినట్లున్నాడు, చాలా ప్రేమించాడు. ఈ టైంలో అందరికీ అన్నలకి క్యారేజ్ ఇచ్చిరా అని పంపించాడు. ఆ అన్నలందరూ కోపం పెట్టుకున్నారు, కక్ష పెట్టుకున్నారు. ఆయన అంగీని లాగేసుకున్నారు. ఏ అంగీతోటైతే వేరియేషన్ చూపించాడో తండ్రి, ఆ అంగీని లాగేశారు, గోతులో తోసేశారు. అయ్యో చిన్నవాడిని ఎందుకు చంపుతారో, రక్తాపరాధం మనకెందుకని రూబేన్ అంటాడు. రూబేన్ అన్నప్పుడు వీళ్ళు సర్లే ఆ చావు ఎందుకని చెప్పి ఆ గోతులోంచి తీసి మళ్ళీ ఇష్మాయేలీలకి అమ్మేశారు. అమ్మేసిన ఈ అంగీ ఉంచారు, దానికి రక్తం అంటించారు. రూబేన్ వచ్చాడు, ఆ గోతులో చూశాడు, రొమ్ము కొట్టుకుని ఏడుస్తాడు. అయ్యో ఈ చిన్నవాడిని ఏం చేశారని ఏడుస్తాడు పెద్దన్నయ్య. సరే, ఇప్పుడు ఆ అంగీని తీసుకొచ్చి తండ్రికి ఇచ్చినప్పుడు ఎంత ఏడుస్తాడంటే యాకోబు, అసలు పాపం మంటికి దిగిపోయేంత అంగలార్పు ఆ వృద్ధుడు అంగలారుస్తున్నాడు అక్కడ. అయ్యో నేను కూడా మంటికి దిగిపోతే ఎంతో బాగుండు అని చెప్పి. అసలు అంగలార్పు దినాలు ఎక్కువగా ఉంటాయి ఇజ్రాయేలీలకి, ఎందుకంటే వాళ్ళని ఏడిపిస్తారు కూడా, ఏడవాలి వాళ్ళు. అసలు ఏడిపించడానికి కూడా కొంతమంది వస్తారు అక్కడికి, ఎందుకంటే వాళ్ళు ఏడుపు అంతా అక్కడే ఏడిచేస్తే తర్వాత కాలంలో ఆ భారం అంతా దిగిపోతుందనే ఒక సూత్రం అనమాట వాళ్ళకి. ఒక్కొక్కరు వస్తారు, వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ ఏడాలి వీళ్ళ దగ్గర.
ఏడిస్తే ఏడ్చే వాళ్ళని కూడా వెంట పెట్టుకొని వస్తారు. నీకు ఏడుపు రాదనుకో, నువ్వు పక్కన ఎవరైనా ఎలిజబెత్ గారిని తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే నీకు ఇదిగో 1000 రూపాయలు ఇస్తాను, నువ్వు వేడాలి, నేను అంత ఎక్కువ వేడలేను అని చెప్తావన్నమాట. అప్పుడు ఆమె వచ్చి మళ్ళీ మర్చిపోయిన ఈమె ఇంకా ఏడ్చే వరకు ఏడవాలి ఆమె. అప్పుడు ఏడ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన భోజనం ఈవిడికి ఇచ్చేసి తినండి పర్వాలేదని చెప్పి వెళ్ళిపోతారంట. అంటే వాళ్ళ అంగలార్పు దినాలంటే అవి. అంగలార్పు దినాల్లో వాళ్ళు స్నానం చేయరు, ఏమీ చేయరు, గడ్డం చేసుకోరు, ఏమీ చేసుకోరు. కొన్ని దినాలు అంగలార్పు దినాలు ఇలా జరుగుతాయంట వాళ్ళకి. అవి నువ్వు వస్తావు, మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు సేమ్ అలాగే నీకు ఏడిపోస్తే నువ్వు ఏడవాలి, వాళ్ళు ఏడ్చే వరకు ఏడవాలి నువ్వు. అంటే వాళ్ళకి ఇంకా ఉండలేక బర్స్ట్ అయిపోవాలి, మళ్ళీ అంతే ఏడాలి వాళ్ళు. అవి అంగలార్పు దినాలు అంటే వాళ్ళకి చాలా భయంకరంగా. అంటే ఇంకా వాళ్ళ జీవితకాలంలో ఈ ఏడ్చినటువంటి దినాలలోనే కంప్లీట్గా నువ్వు ఎంత ఏడవాలో అంత ఏడ్చేసి మర్చిపోతావు అన్నమాట. పాపం ఆ వృద్ధుడు ఎంత ఏడ్చినా అంగలార్పు దినం అసలు ఆయనకి తీరలేదంట. అంతలా మంటికి పోయేలాగా ఆయన ఏడుస్తూ చాలా బాధపడుతున్నప్పుడు యాకోబుకి దర్శనాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఉన్నాయి కదా. యాకోబుతో దేవుడు మాట్లాడే అనుభవం ఉందా లేదా? ఉంది. యాకోబుకి దేవుడు సమీపంగానే ఉన్నాడు. ఏదైనా దర్శనంలో చూపిస్తాడు. మేకలు ఎలా పుడతాయో, గొర్రెలు ఎలా పుడతాయో, ఏ రంగు వస్తాయో, పొడలు ఎక్కడుంటాయో, మచ్చలు ఎక్కడుంటాయో కళలో చూపిస్తాడు. కళ ద్వారా మాట్లాడే అనుభవం యాకోబుకుంది. దర్శనము ద్వారా మాట్లాడే అనుభవము యాకోబుకుంది. ఇంకా స్వరము ద్వారా మాట్లాడే అనుభవము కూడా యాకోబు. అసలు దేవుతోనే పెనుగులాడే అనుభవం యాకోబుకి. ఇవన్నీ అనుభవాలు ఉన్నవాడికి నీ కొడుకు చావలేదయ్యా అని చెప్పలేదు. ఆ సంగతి ఏం చేశాడు? నీ పక్షంగా నా పక్షంగా దేవుడు వాగ్దానాలు చేశాడే, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇప్పుడు పరిస్థితులు నీకు అనుకూలంగా లేవని బుద్ధిహీనతతో డిసైడ్ అయిపోకు నువ్వు. ఇంతే నా జీవితము అని పాపంలో పడిపోవద్దు, భక్తిహీనురాలు అయిపోవద్దు నువ్వు. అందరిలా లోకస్తుల్లాగా పక్కింటోళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుండిపోవద్దు నువ్వు. ఆదిలో భక్తి ఎలా మొదలు పెట్టావో అదే నిష్ఠతో నువ్వు కొనసాగితే అద్భుతం చేస్తాడు నీ పక్షంగా దేవుడు, ఆశ్చర్యం చేస్తాడు నీ పక్షంగా. ఒకటే నిరీక్షణ, దానినే నిరీక్షణ అంటారు, బైబిల్ భాషలో విశ్వాసము అంటారు దాన్ని. నీ నిరీక్షణ దేవుని యందు వ్యర్థం కాదు. ఈ మధ్యకాలంలో అవమానాలు రాని, నిందలు రాని, వేదన రాని, శోధన రాని, ఏం గాలి తుఫాను ఏమైనా రాని, నీ పక్షంగా వాగ్దానం చేసిన వాడైతే మనుష్యుడు కాదు, దేవుడు ఆయన. లాజర్ దగ్గరికి ఆయన వచ్చినప్పటికీ పాపం ఈ అంగలార్పు దినాలు 4 రోజులు కూడా ఎంత ఎడాలో అంత ఏడ్చేశారు వాళ్ళు. మార్తా మరియల్ని ఎంత ఏడిపించాలో అంత ఏడిపించారు పక్కన వాళ్ళు, అంతే కదా. అంత ఏడిపించారు, వీళ్ళు ఏడ్చారు. ఇంకా ఏడ్డానికి కూడా శక్తి లేనట్లు వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు వచ్చాడు కాముగా ఆయన. ఆమె వచ్చినప్పుడు పదండి అక్కడికి వెళదామంటే, అక్కర్లేదు లేనైనా అదంతా కుళ్ళిపోయి ఉంటుంది, ఇంకేం వెళ్ళక్కర్లేదు, నువ్వు కూర్చో, టీ ఇస్తాను, కొంచెం వెలగా వచ్చావు కాబట్టి అనే స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. అనే స్టేజ్లో. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, ముందు చెప్పలేదు కాబట్టి. ఏదో పెద్ద ఆయన రమ్మంటున్నాడు కదా అని చెప్పి ఆ సమాధి దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు, ఏం బాధపడకు, ఆయన నిద్రపోతున్నాడు కానీ ఏమీ అవ్వలేదు అని చెప్తుంటే, నాయన అంచె దినములే అందు నా తమ్ముళ్ళు లెగుస్తాడని నాకు తెలుసులే, నువ్వు చెప్పేది ఏముంది అందావిడ. అంచె దినాల్లో లెగుస్తా అంటే వాక్యంతోనే మాట్లాడుతుంది. వాక్యమైన యేసయ్యకి వాక్యం చెప్తుంది ఆవిడ, అంతే కదా. వాక్యం చెప్తుంది అన్నమాట. అంచె దినములలో ఈ యొక్క మృతులైన వాళ్ళందరూ కూడా మరలా మృతుల పునరుద్ధానంలో లేస్తారని నాకు తెలుసులే యేసయ్య అందే ఆవిడ క్లియర్గా. యోహాను సువార్తలో ఆ మాట అంటది ఆమె 11వ అధ్యాయంలో 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచిన ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచి ప్రతి వాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. అసలు ఆయన ఎవరు? మెస్సయా, లేకపోతే ఒక ప్రవక్త, లేకపోతే నజరేతువాడా, లేకపోతే యాజకులలో ఒక యాజకుడా? ఈయన ఎవరు అనేది ఆ రోజుల్లో ఆ ప్రజలకు ఉన్నటువంటి గొప్ప ఏమంటారు డౌట్ వాళ్ళందరికీ.
ఈయన మామూలు యాజకుడా, మెస్సయ్య అంటున్నారు, ఈయనేనా ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాన్ లాంటి వాడా, లేదంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆత్మ ఈయనలో పనిచేస్తుందా? ఈయన ఎవరు? ఈయన ప్రార్థన చేస్తే దేవుడు అనేవాడు బ్రతికిస్తాడా, లేదంటే ఈయనే దేవుడా, లేకపోతే ఈయన ఎవరు అనేది అప్పటి వరకు గొప్ప కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఈ ప్రజలకి ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యము, ఆయనే మెసయ అనే సత్యము తెలియడానికే అది మరుగు చేయబడింది. అతని యొక్క మరణము అందుకే, ఆయన యొక్క రోగము అందుకే, అప్పటి వరకు వాళ్ళ ఏడుపు కూడా అందుకే. అంటే ఆయన నామ ఘనత కొరకు మనము కొన్ని రోజులు కష్టపడినా పర్వాలేదు కాదంటారా? మన దేవుని నామానికి హెచ్చింపు వస్తుంది అంటే ఈ కష్టకాలంలో, ఈ నష్టకాలంలో, ఈ వేదన కాలంలో, ఈ శ్రమలో, ఈ అప్పులో, ఈ నిందలో, ఈ బాధలో కొన్నాళ్ళు నీవు ఆ సాధనంగా వాడబడితే ఏం పోయింది? ఎంత గొప్ప నీకు, ఎంత ఘనత నీకు. శోధనలో ఉన్న ప్రతి బిడ్డల పక్షంగా దేవుడు నీ ద్వారా మహిమ పరచబడబోతున్నాడు అనే సత్యం నువ్వు గ్రహించాలి. అప్పుడు నీకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఆ ఉలి దెబ్బలు శిల్పి కొడుతూ ఉన్నా కూడా ఆ శిల్పం నేను రేపు పొద్దున్న చాలా మంచి షేప్లో ఉన్నప్పుడు అనేకులు వచ్చి నన్ను చూసి శిల్పకారుణ్ణి మహిమపరుస్తారని తెలిసినప్పుడు మనము కొంచెం శ్రమపడుటలో ఏ విధమైనటువంటి మరి బాధ పడకూడదు. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, మనం ఎలా వెళుతున్నామో ఆ మార్గం ఆయనకే తెలియను. ఆయనకి తెలియకుండా మన జీవితంలో ఏది జరగట్లేదు. ఆయనకి తెలియకుండా ఒక్క ఇన్సిడెంట్ కూడా మన జీవితంలో జరగట్లేదు. ఆయనే శోధన ఎలా చేస్తున్నాడు, దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన పక్కన పెడుతున్నాడు. పరీక్ష లేకుండా ఏది కూడా ప్రూవ్ చేయబడదు, ఏది కూడా అది నిరూపించబడదు, సక్సెస్ కూడా రాదు పరీక్ష లేకపోతే. కాబట్టి ఈరోజు దేవుని యొక్క విషయం ఏంటంటే, నీ గురించి నా గురించి కొంత సమాచారం ఆయన మరుగుగా పెట్టాడు. అది నువ్వు ఓర్చుకొని కొన్ని రోజులు ఈయన బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండాలి, అదే రేపు పొద్దున్న నాకు అన్నీ జరుగుతాయి అప్పుడు చెప్తాను ఈ పని అన్నట్లు ఉండకూడదు. యోసేపు అలా ఉన్నాడా? అసలు అలా నేను రేపు పొద్దున్న జరగకపోతుందా, మీరు అందరూ నా కాళ్ళ దగ్గరికి రాపోతారా, రేపు చెప్తాను రోరే అనుకుంటూ వెళ్ళాడా లాక్కుని వెళ్ళిపోయినప్పుడు? ఇదే కదా చేస్తారు అందరూ, ఇంతే చేస్తారు అందరూ. రేపు చెప్తాను, నాకు వస్తుంది ఒకరోజు. ఇలా 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 అనలేదంట యోసేపు అసలు. పాపం ఈ విషయం యాకోబుకు కూడా దేవుడు బయలుపరచలేదండి. ఎంత ఏడ్చి అంగలార్చి ఎన్ని రోజులు ఆయన ఇంకా అసలు మళ్ళీ ఆయన దొరికే వరకు కూడా అదే మృతుల లోకంలోకి దిగిపోయిన వాడిలాగే ఆయన అయిపోయాడు. కానీ ఒక దర్శనం లేదు, ఒక కళ లేదు, ఒక స్వరం లేదు. అసలు దర్శనాలు కలిగే వ్యక్తికి చాలా సందర్భాల్లో నీకేం బయలుపరచట్లేదా దేవుడు, నీకేం బయలుపరచట్లేదా దేవుడు నన్ను అడుగుతూ ఉంటారు నా సమస్యలను బట్టి. బయలుపరుస్తున్నాడు దేవుడు, చేస్తాడు ఆయన తప్పకుండా. హల్లెలూయా, నమ్మదగిన వాడు ఆయన. ఇది కొంచెం శోధన కాలం. వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి అవతలోళ్ళకి ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చి యువతలోళ్ళకి ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చి వాళ్ళందరికీ ఏదేదో బయలుపరిచి వాళ్ళకి బయలుపరచకపోతే ఏడు చేసి ఇవన్నీ కూడా మనుషులు సాధారణంగా మనం చేస్తూ ఉంటాం. మనము దేవునిని నమ్ముకున్నప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి అంటున్నాడు ఆయన. కలవరపడొద్దు ఆయన చెప్తున్నాడు. విశ్వసించువాడు కలవరపడడు. మన సమస్యలను బట్టి కొంచెం ఏడుస్తాం. ఇప్పుడు యాకోబు ఏడ్చాడు కదా, మరి ఏడుస్తాం మరి కొంతకాలం. అంటే కొంత ఏడుపేం పెద్ద. అందుకనే నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు అక్కడ నీకు సంబంధించినవి ఏమి ఉండవు. ఏముంటాయి? నీ కన్నీళ్ళు దేవుని యొక్క కవిలలో. హల్లెలూయా, నీ కన్నీళ్ళు అక్కడ భద్రపరిచి ఉంటాయి, అక్కడ మ్యూజియంలో ఉంటాయి. దేవుని దగ్గర చాలా పెద్ద మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో నువ్వు నీతి కొరకే కన్నీరు కార్చావు. అక్కడ నీతి కొరకే ఆకలి దప్పులుగా ఆ గలవారిని ఆయన ఏం చేస్తాడంట? దీవిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట, నిత్యరాజ్యం ఇస్తాడంట. నీ కన్నీరు నా కవిలలో. హల్లెలూయా, మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్పాడు తప్ప మీరు అసలు ఏడాల్సిన అవసరతే లేదు. అసలు ఒక్క చొక్క కారణం ఈ కండని చెప్పలేదు ఆయన. ఏడడం కూడా చాలా మంచిదంట హెల్త్కి. చాలా సందర్భాల్లో అన్నీ మంచివే, మనం చేసే ప్రతి ప్రక్రియ కూడా మంచిది. అంటే ఆ నిరీక్షణ లేని ఇతరుల వలె మనుష్యుల దగ్గర మనము దుఃఖించొద్దు. మనము కన్నీరు విడిచేది, బ్రతిమలాడుకునేది ప్రార్థనలో చేస్తే అది ఎంతో మేలు. మనుష్యుల దగ్గర ఏడ్చే కంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చి, అంటే ఆ కన్నీరు నీకు దీన మనసును తీసుకొస్తుంది.
ఆ కన్నీరు నీ గర్వం నుంచి నిన్ను విడిపిస్తుంది. నీ మనసుని రాతి గుండెని ఏం చేస్తుందంటే మాంసపు గుండెగా మారుస్తుంది. హల్లెలూయా. అలా మెత్తనగా మన గుండెని మార్చి చిన్న బిడ్డ వంటి స్వభావము గలవారిగా మనల్ని మార్చడానికి అది పనికొస్తుంది తప్ప నీవు రోజు రోజుకి ఇంకా స్టబర్న్గా అయిపోయి మొండిదానిలా తయారైపోయి రాతిలాగా తయారైపోయి ఏ చలనం లేని దానిలాగా ఏ వాక్యం ఆ రాతి నేలలోనికి వెళ్ళదు. ఇంకా ఏ మాటలు ఎంతమంది సేవకులు వచ్చి చెప్పినా వాళ్ళకి ఫలభరితమైన భూమి ఉండదు వాళ్ళకి. అలా ఉండొద్దు నువ్వు అన్నాడు ఆయన. ఎలా ఉండాలి నువ్వు? ఎప్పుడు తడిగా ఉండాలి. మెత్తగా ఉండాల్సిన నేల ఎలా ఉంటుంది? అర్థమవుతుంది మీకు? అంటే ఎప్పుడు క్రైస్తవుల యొక్క జీవితం ఏడిపోయినా కాదు. నీవు కన్నీరు విడుస్తున్నది నశించు ఆత్మల కొరకు, నీ కుటుంబ క్షేమము కొరకు, నీ బిడ్డల బాగు కొరకు. ఏ తల్లి అయితే పిల్లల కోసం చిన్నప్పటి నుంచి విత్తనాలు వేసుకోదో మరి బిడ్డలు ఏమైపోతారో మన అందరికీ కూడా తెలిసిన విషయమే. అదే చెప్పారు యేసయ్య. అందుకనే నీ కొరకు నీ బిడ్డల కొరకు ఈ దుష్టుడు వచ్చి ఎత్తుకుపోకుండా మంచి ప్రార్థన చేసుకో. నీ ఇంటి వారి కొరకు కన్నీటి ప్రార్థన అనుభవాన్ని నీవు కలిగి ఉండని చెప్పారు. అయితే యాకోబుకి అందుకే చెప్తున్నా, మీకు చాలా దర్శనాలు అనుభవాలు ఉండొచ్చు, మీ గురించి మీకు చూపించట్లేదు అంటే దేవుడు ఏదో చాలా దూరం అయిపోయాడు అని ఏం ఫీల్ అవ్వద్దు. కల రావట్లేదంటే ఫీల్ అవ్వద్దు. మనకి సేవకుల నుంచి నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు ఏదో ఒకటి చెప్పాలి. మా పాస్టర్ అమ్మగారు చాలా రోజులైంది, ప్రాఫెసీ వచ్చింది, ఎన్ని రోజుల నుంచి అసలు ఏం చెప్పట్లేదు, ప్రార్థనా రిక్వెస్ట్ ఇస్తున్నాం కానీ మా పొలం ఎప్పుడు అమ్మబడుతుందో చెప్పట్లేదని నళిని గారు నా వైపు చూస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే ఇలా కొన్ని సందర్భాలలో అది వద్దు ఆగు అనే మాట ఆవిడకి వచ్చింది. చూడండి ఎంత గొప్ప విషయం అది మరుగుగా ఉంచారు. ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అది అమ్మడానికి. అప్పుడు అన్నారు, నువ్వు అది అమ్మక్కర్లేదు, అమ్మకుండానే నీకు అరేంజ్ చేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. ఇంచుమించు 2 సంవత్సరం నుంచి ఎన్నిసార్లు సొంత ఊరు వెళ్ళొస్తున్నారో వాళ్ళు. అమ్మేద్దాం అనుకున్న సమస్యను బట్టి అమ్మేద్దాం, అది మంచిగా ఉంటుంది రేపు పొద్దున, నువ్వు అమ్మకు నేను ఆల్టర్నేట్ చూస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆఖరికి ఈ యొక్క యాకోబుకి ఏమైందంటే ఆ మంచి దినం రానే వచ్చేసింది. దేవుడు ఏదైతే మరుగుగా ఉంచాడో అది ఏ దినము ఆయన ఉల్లం ఉప్పొంగిందంటే ఐగుప్తు రథాలు వచ్చి ఆయన గుమ్మం ఎదురుగా ఆగాయి. హల్లెలూయా. మామూలు విషయం అది. ఒక గొర్రెల కాపరుల గృహము దగ్గరికి వచ్చి ఐగుప్తు ముద్ర కలిగిన ఒక రథం వచ్చి నీ ఇంటి ముందు ఆగిందంటే అది ఆర్డినరీ మ్యాటర్ కాదు, అది మామూలు విషయం కాదు. నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, ఇదిగో ఐగుప్తులో ఉన్నాడు, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాము, రానా అని పిలుస్తున్నారు వాళ్ళు. పిలిచినప్పుడు నేను నమ్మను అనుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఒకసారి చూడు అంటే ఆ ముద్రను చూసి నమ్మాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఐగుప్తు రథాన్ని చూసినప్పుడు దేవుని నామము ఎంత ఘనపరచబడిందండి. ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన నామమునకు ఘనత తెచ్చుకుంటాడంట దేవుడు. అప్పుడే కదా అనేకులు దేవుడి నామంలో రక్షించబడతారు. చిన్నవి ఎవరైనా చేసేస్తారండి, అది గడ్డి. నేను మీకు అనేక సార్లు చెప్పాను, చిన్న ఉద్యోగం వచ్చింది, వ్యాపారం సక్సెస్ అయిపోయింది, వాళ్ళు ఒక 2 అంతస్తులు వేసుకున్నారు. ఇది చూసి నువ్వు ఆశాపులాగా అయిపోతూ ఉంటావు. కానీ నీ పక్షముగా దేవుడు కలిగి ఉన్న క్లైమాక్స్ వేరే. అది ఇప్పుడు నీకు తెలియదు కానీ లాస్ట్లో నువ్వు చప్పట్లు కొట్టేటట్లు ఉంటుంది. నువ్వే కదా అనేకులు చప్పట్లు కొట్టేటట్లు ఉంటుంది. అది దేవుడు నీ ద్వారా ఘనపరచబడాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఇష్టపడితే, నువ్వు అప్పటి వరకు మంచిగా ఉంటే, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద అణిగి ఉంటే, ఆయన సహవాసంలో ఉంటే, వాక్యములో నీవు అనుదినము నీవు రోజు దేవుని ఆత్మ ద్వారా వాక్యము ద్వారా నడిపించబడుతూ అనేకులు నిన్ను పరిశీలిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. నీ క్యారెక్టర్ని చూస్తారు, నిన్ను చూస్తారు, నీ పిల్లల్ని చూస్తారు, అల్టిమేట్గా జరిగేది చూస్తారు. ఆ తర్వాత అప్పటికి ఎవరున్నారు వీళ్ళందరూ, నాకు తెలిసిన వాళ్ళందరూ మొన్నే పోయారు అనుకుంటారు కొంతమంది. ఎవరికి చూపించాలో దేవుడు వాళ్ళకే చూపిస్తాడు. ఎవరు ఆయన ప్రణాళికలో ఉన్నారో వారినే ఉంచి చూపిస్తారండి ఆయన. వాళ్ళు చూసేలాగే చేస్తాడు ఆయన. అప్పటి వరకు వాళ్ళని చచ్చిపోయినాడు, ఖచ్చితంగా ఉంచుతాడు. మన ఘనతని చూడాలి అని దేవుడు అనుకున్నాడంటే వృద్ధాప్యం వచ్చిన చావరాళ్ళు ఖచ్చితంగా మన ఘనతను చూసకే వెళతారు వాళ్ళు, అది చూసే వెళతారు నిజంగా. ఇదండి మన దేవుని యొక్క గొప్పతనం. సంగతి మరుగు చేయుట ఆయన యొక్క ఆయనకి ఏంటంట ఘనత అంట. హల్లెలూయా.
మరి ఈ లోకమైనటువంటి రాజులకి అంటే సంగతి శోధించుట రాజులకు ఘనత అంట, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత అంట. ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు శోధిస్తారు కదా, శోధించి 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 వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకోవడం వాళ్ళకి ఘనత, మరుగు చేయడం మన రాజుకి ఘనత. ఈ పైన మాటను మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేసాం. మరి ఈ మాటల ద్వారా మీరు ఏమనుకుంటున్నారు? ఈరోజు బలం వచ్చిందా? క్లైమాక్స్ తెలిసిపోయిందా? లాస్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోయింది. ఇంక మీకు లాస్ట్లో జరిగేది ఇదే అని తెలిసిపోయింది. గొప్ప కార్యం జరుగుతుంది. రథం మీద మనల్ని దేవుడు ఖచ్చితంగా ఊరేగిస్తాడని తెలిసిపోయింది. ఒక యాకోబు అవ్వచ్చు, ఒక యోసేపు అవ్వచ్చు, ఒక దానియేలు అవ్వచ్చు, ఒక ఎస్తేర్ అవ్వచ్చు. ఎందుకండి బైబిల్ చదవమంటున్నాడు దేవుడు అంటే, రేపొద్దున నీకు విశ్వాసం కలగాలంటే నువ్వు బైబిల్ చదవాలి. ఆ బైబిల్ సత్యమైనది, వాక్యం సత్యమైనది. ఈ సామెతల గ్రంథకర్త ఇంకెంత తెలివైన వాడో చూడండి. ఒక్క మాటలో ఎంత పెట్టాడు ఆయన. ఒక్క మాటలో దేవుని యొక్క అసలు మనసు ఎలా ఉంటుందో నీకు నాకు చూపించాడు ఈరోజు. ఇటు మాటలను బట్టి మనము ధైర్యం తెచ్చుకుందాం, భయపడొద్దు. అద్భుతాలు చేస్తాడు ఆయన. ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉంటే అక్కడ కూడా ఆయన నామానికి ఘనత కలుగుతుంది. ఆలస్యం అవుతుంది, ఆలస్యంలో కూడా ఆశీర్వాదం దాగి ఉంటుంది. నీకు ముందే ఇచ్చేస్తే చాలా పెద్ద ప్రమాదాలు ఉంటాయి. అందుకనే కొంచెం ఓర్చుకో అని ఆయన కూడా మనతో పాటు కన్నీరు విడిచిన సందర్భాలు ఎన్నో నేను దర్శనాల్లో కూడా చూసాం మేము. ఆయన నీకు ఇంకా జరగట్లేదంటే నేను ఏడుస్తుంటే ఆయన ఏడ్చిన సందర్భం కూడా చూసాము. ఇంకా ఎందుకు ప్రభువా అని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన కూడా ఓదార్పు చేయడం, వచ్చి కూర్చోవడం, నవ్వించడం, అసలు ఇది ఎంతెంతో గొప్ప బహుమానాలను ఇవ్వడం, ఎంతెంతో గొప్ప అంటే చిన్న వాటిల్లో కూడా ఆనందాన్ని కలగజేస్తూ మన పిల్లలకి ఎలా అయితే మనం చేస్తామో మన పిల్లలు అక్కడ సాటిస్ఫై అవుతారులేండి. మనమైతే అలా సాటిస్ఫై అయిపోతాం, కానీ వాళ్ళకి పెద్ద పెద్ద ఇస్తేనే కానీ సాటిస్ఫై అవ్వరు. కాబట్టి అలాంటి గొప్ప కార్యాలను చేసే మహా గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఈ మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం, బలం తెచ్చుకుందాం, నిరీక్షణ కలిగి ఉందాం, విశ్వాసంతో ఉందాం. అద్భుతం చేసే దేవుడు మన బిడ్డల పక్షముగా వాళ్ళ వివాహాల విషయంలో, వాళ్ళ ఉద్యోగాల విషయంలో, మన హెచ్చింపు విషయంలో నువ్వు మౌనంగా అలా కామ్గా ఉంటే ఎలా తీసుకొచ్చి చేస్తాడో అలా చేస్తాడు ఆయన. అంతే. అది ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా సరిపోవు అన్ని సాక్ష్యాలు. ఎవరెవరి జీవితాల్లో ఎందుకు పనికిరాని వాళ్ళకి రాజకుమారుడు లాంటి వాళ్ళని ఇచ్చి చేసిన సందర్భాలు ఎన్నెన్నో సాక్ష్యాలు. నిలిచి ఉంటే కదా, నిలిచి ఉంటే దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి నీకు వందనాలు. మా మధ్యలో నిశ్చయముగా ఉన్నవాడా, అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యాలు చేయువాడా, నీకు వందనాలయ్యా. మీరు మాట్లాడితే నిజంగా మాకు ధైర్యం వస్తుందయ్యా. మీరు మాట్లాడితే మాకు వెలుగు కలుగుతుందయ్యా. మీరు మాట్లాడితే మాకు జీవం వస్తుందయ్యా. ఎవరైతే విసిగి వేసారిపోయారో అటువంటి బిడ్డల్ని లేవనెత్తండి నాయన. వారితో మాట్లాడండి నాయన. వారి పక్షముగా నేను ఉన్నవాడను అనువాడు నన్ను రీతిగా నిలవబడండి ప్రభువా. ఈరోజు ఈ మాటలు అనేకులను ఆదరించునుగాక, పురికొల్పునుగాక, ప్రోత్సహించునుగాక, అది నిజమని తెలియజెప్పునుగాక. నీ స్వరము ద్వారా వారితో మాట్లాడు నాయన. బలహీనంగా ఉన్న వారితో కలల ద్వారా మాట్లాడు నాయన, దర్శనాల ద్వారా మాట్లాడు నాయన. ఇదిగో ఈరోజు ఈ ప్రవచన వాక్యము ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని, మాటలలో ఉన్న జీవము మాలో ప్రవహింపచేయమని, వినువారిని కూడా నాయన దీవించి ఆశీర్వదించమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన, ఈ యొక్క వర్తమానము మీకు నాయన మీ నామానికి ఘనత వచ్చేటట్లుగా చేసి మమ్మల్ని నడిపించమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.